ఇక అలా టీవీలో వస్తున్న న్యూస్ చూసి డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయిందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డాక్టర్ గారిని నేను హాస్పిటల్ చేర్పించి వచ్చానమ్మా. అదే రక్తం నాకంటింది అని విహారీ చెప్తూ ఉంటే, అవునా విహారీ నువ్వు చాలా మంచి పని చేశావురా అని మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే పండు అక్కడికొచ్చి టీవీలో న్యూస్ చూసి, అదేంటి ఈ డాక్టర్ గారు ఇప్పుడే మన ఇంటికి వచ్చారు బాబు. ఏమన్నా పద్మాక్షి అమ్మని కలవడానికొచ్చారు. పద్మాక్షి అమ్మతో మాట్లాడి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటే, అవునా! ఆ డాక్టర్ మన ఇంటికెందుకొచ్చారు? అసలు ఏం జరుగుతుంది? మన ఇంటికి ఎందుకొచ్చారు డాక్టర్ గారు? అని విహారీ అడుగుతూ ఉంటారు. మీతో ఏం మాట్లాడారు అత్తయ్య? అని అడుగుతూ ఉంటే, ఇంకా పద్మాక్షి చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడకుండా ఉండేసరికి అప్పుడే సహస్ర చేసుకొని, నా కోసమే వచ్చారు బావ. నాకు డెలివరీ చేసింది ఆ డాక్టరే కదా! నేనెలా ఉన్నాను, పాప ఎలా ఉంది అని చూసి వెళ్దామని వచ్చింది అని అంటూ ఉంటే, అవునా! అని విహారీ వాళ్ళు చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అంతే కదమ్మా! చెప్పవేంటి? అని సహస్ర అంటుంది. ఆ! ఆ! అవును విహారీ. అవును అని పద్మాక్షి అంటుంది. అదేంటి? ఆ టైంలో సహస్రమ్మ పైన ఉన్నారు కదా! పద్మాక్షి అమ్మనే బయట కలిసి మాట్లాడి డాక్టర్‌ని లోపలికి కూడా తీసుకురాకుండా అలా పంపించేశారు. వీళ్ళేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అసలేం జరుగుతుంది అని పండు ఆలోచిస్తూ ఉంటాడు. సరే విహారీ నువ్వైతే చాలా మంచి పని చేశావురా! ఆ డాక్టర్ రుణం తీర్చుకున్నాం మనం. హ్మ్. సహస్రకి సేఫ్‌గా డెలివరీ చేసి మనకి చేసిన ఆ మంచికి నువ్వు రుణం తీర్చుకున్నావురా అని చెప్పడంతో ఇంకా అందరూ అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హమ్మయ్య! అని పద్మాక్షి సర్దుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి వాళ్ళకి ఆ పెద్దాయన ఒక రూమ్ చూపించి ఉంటాడు. ఇదేనమ్మా ఇల్లు సర్దుకోండి. మీకేమైనా కావాలంటే ఇంకా చెప్పండి అని చెప్పడంతో, అలాగే బాబాయ్ చాలా థాంక్స్ బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా అలా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ సిరి నేను సదురుతాను నువ్వు కూర్చో అని అంటూ ఉంటే, అలా ఏం లేదులే అమ్మ ఇద్దరం కలిసి సదురుకుందామని బామ్మ చెప్తుంది. ఇంకా అలా బాబుని ఊయలలో పడుకోబెట్టి ఇద్దరు కలిసి ఇల్లంతా సదురుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బామ్మ సరేనమ్మా. నేను వచ్చాలు ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ సరుకులు తీసుకొని వస్తాను. నువ్వు బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉండమ్మా అని చెప్పి బామ్మగారు బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మి బాబుని ఎత్తుకొని బాబుతో మాట్లాడుతూ ఉంటుంది. బాబు మెడలో విహారీ ఏసిన గోల్డ్ చైన్ చూసి, ఇది మీ నాన్నగారు నీకిచ్చిన ఆశీర్వాదం నాన్న. మీ నాన్నే స్వయంగా నీ మెడలో వేశారు. ఇదెప్పుడు నీ తోడునే ఉంటుంది. నీకది శ్రీరామ రక్ష అని అనుకుంటూ ఆ చైన్ చూస్తూ, ఇంత బంగారం నీ మెడలో ఉంటే మంచిది కాదు నాన్న అని ఆ చైన్ తీసేసి ఒక హనుమాన్ లాకెట్‌ని ఇది ఆంజనేయ స్వామి ఎప్పుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు అని మెడలో వేస్తుంది. ఇంకలా నువ్వు పట్టుపరుపుల మధ్య బంగ్లాల్లో పెరగాల్సిన వాడివి. నా వల్ల నువ్విలా ఇబ్బంది పడుతున్నావు నాన్న. నిన్ను మీ నానమ్మ యమునమ్మ లాంటి మంచితనము, విహారి గారి లాంటి మానవత్వము, మంచితనంతో వాళ్ళ లక్షణాలు వచ్చేలాగా నిన్ను పెంచుతాను. ఇప్పటికైనా నిన్ను ఆ ఇంటి వారసుడిగా ఆ ఇంటికి చేరుస్తాను నాన్న. నిన్నిలా చూసుకుంటున్నందుకు నన్ను క్షమించు. నిన్ను నేను ఇబ్బంది పెడుతున్నాను అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడే బామ్మగారు ఇంటికి వస్తారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు విహారీ బయట ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడికో వెళ్తూ ఉంటే యమున అక్కడికొచ్చి, "రేయ్ విహారీ ఎక్కడికెళ్తున్నావురా?" అని అడుగుతూ ఉంటే, "ఎందుకమ్మా బయటికి వెళ్తున్నాను" అని విహారీ అంటాడు. "ఎక్కడికి వెళ్తున్నావురా? ఎందుకు ఊరికే అలా తిరుగుతున్నావు? ఇప్పుడు నువ్వు తండ్రివయ్యావు నాన్న. ఒక పాప మహాలక్ష్మిలాగా మన ఇంటికి వచ్చింది. నువ్విప్పుడు అవన్నీ మర్చిపోయి తాగుడు మానేసి ఇంట్లో సవ్యంగా ఉండరా" అని చెప్తూ ఉంటే, "నాకు కొత్త బంధాలని కలపొద్దమ్మా" అని విహారీ అంటూ ఉంటాడు. "ఏంట్రా బంధాలు కలపొద్దు అది ఇది అని మాట్లాడుతున్నావు? రాత్రి మరి ఎందుకురా పాప ఏడుస్తుంటే వెళ్లి ఎత్తుకొని పాలు తాగించి మరి పడుకోబెట్టావు? అది కాదారా తండ్రి బంధం అంటే అని అంటూ ఉంటే, అదేదో నేను చూడలేక చేశానమ్మా అని అంటూ ఉంటే, ఎందుకు చేశావురా చూడకుండా? నీకు బంధాలు, బంధుత్వాలు అవసరం లేనప్పుడు వదిలేయాల్సింది కదా! అని యమున అంటూ ఉంటుంది. అలా మళ్ళీ విహారీ సైలెంట్‌గా ఉంటాడు. ఆ తర్వాత విహారీ మెడలో ఉన్న చైన్ చూసి, "రేయ్! ఇదేంట్రా నీ మెడలో ఎప్పుడు మీ నాన్నగారి గుర్తుగా పులిగోరు వేసుకుంటావు కదా! అదెక్కడరా కనిపించట్లేదేంటి? ఈ చైన్ ఎక్కడిది? ఇదెందుకేసుకున్నావని అడుగుతూ ఉంటే, అది అమ్మా అని విహారి బాబు మెడలో చైన్ వేసిన విషయం గుర్తు చేసుకొని, ఇప్పుడు ఈ విషయం చెప్తే మళ్ళీ ఏదేదో ఊహించుకుంటుంది అమ్మ ఏదో ఒకటి అంటుంది అనేసి, అది ఎక్కడో పెట్టి మర్చిపోయానమ్మా గుర్తులేదు అని విహారి అంటూ ఉంటాడు. నిజం చెప్పరా విహారి నువ్వు అలా ఎప్పుడు దాన్ని అంత కేర్‌లెస్‌గా ఉంచవు కదా! ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే, ఏమో అమ్మ నాకసలు గుర్తులేదు అని విహారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ విహారీ బయట లాన్‌లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విహారీకి లక్ష్మి వాళ్ళ బాబు, బామ్మగారు ఇద్దరు గుర్తుకొస్తూ ఉంటారు. ఒకసారి అసలు వీళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి మాట్లాడితే బాగుండు అనుకుంటూ బామ్మగారు ఆ రోజు కాల్ చేసిన నంబర్ ఉండాలి అని ఫోన్‌లో చెక్ చేస్తూ వెతుకుతూ ఉంటాడు. అలా ఒక నంబర్ దొరికి ఇదే అనుకుంటా ఆ రోజు బామ్మగారు నాకు ఫోన్ చేసిన నంబర్ అనుకుని కాల్ చేస్తారు. ఇంకా
బామ్మ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికే బాబు ఏడుస్తూ ఉంటే లక్ష్మి ఆడిస్తూ ఉంటుంది. "ఏంటమ్మా బాబుకి పాలివ్వకపోయావా? ఎందుకు ఏడుస్తున్నాడు?" అని బామ్మగారు అడుగుతూ ఉంటే, "ఇందాకే ఇచ్చాను బామ్మ. కానీ ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు" అని ల లక్ష్మి అంటుంది. ఇంకా "ఎవరు కావాలి నాన్న నీకు?" అని బామ్మగారు అడుగుతూ ఉంటే, అప్పుడే విహారీ ఫోన్ చేస్తూ ఉంటాడు. బామ్మ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. "ఎవరు?" అని అడుగుతూ ఉంటే, బామ్మగారు "నేను ఆ రోజు నన్ను హాస్పిటల్‌లో కాపాడారు కదా! నేను విహారిని" అని చెప్పడంతో, "విహారీ బాబు నువ్వా?" అంటూ బామ్మగారు సంతోషంగా మాట్లాడుతూ ఉంటే, లక్ష్మి చాలా షాకింగ్‌గా "విహారీ గారు ఫోన్ చేశారా?" అని చూస్తూ ఉంటుంది. ఇంకా "మీరెలా ఉన్నారు బామ్మగారు?" అని అడుగుతూ ఉంటే, "మేము బానే ఉన్నాం బాబు. బాబు కూడా బానే ఉన్నాడు. మీకు ఆహ్, మానిపోయాయా బాబు గాయాలన్నీ?" అంటే, "ఇప్పుడు బానే ఉన్నాను బామ్మ" అని విహారీ చెప్తూ ఉంటాడు. "ఆ రోజు నా మనవరాలతో మాట్లాడదామని వచ్చారు. ఆ రోజు కుదరలేదు కదా బాబు. ఇదిగో మా బాబు మాట్లాడండి. అమ్మ సిరి ఇదిగో" అని ఇస్తూ ఉంటే, "బామ్మ వద్దు బామ్మ" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "మాట్లాడమ్మా" అని ఫోన్ చేతిలో పెట్టడంతో, ఇంకా లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక వాయిస్ చేంజ్ చేసి, "ఆ! చెప్పండి. హలో" అని అంటూ ఉంటుంది. "ఎలా ఉన్నారండి?" అని విహారీ అడుగుతూ ఉంటే, "నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు?" అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. "నేను బాగున్నానండి. బాబు ఏం చేస్తున్నాడు?" అని అంటూ ఉంటే, అప్పుడే బాబు ఏడుపు వినపడి, "ఎందుకండి బాబు ఏడుస్తున్నాడు?" అని ఒకసారి స్పీకర్ ఆన్ చేసి బాబు దగ్గర పెట్టండి ఫోన్ అని చెప్పడంతో, ఇంకలా లక్ష్మి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి బాబు చెవి దగ్గర పెడుతుంది. "రేయ్ నాన్న ఎందుకురా ఏడుస్తున్నావు? మీ అమ్మ నిన్ను చాలా కష్టపడి కనిందిరా. నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం చేస్తూ మీ అమ్మని, బామ్మని బాగా చూసుకోవాలి నాన్న. ఏడవకూడదు" అని చెప్పడంతో బాబు ఏడుపు ఆపేసి పడుకుంటూ ఉంటాడు. ఇంకా బామ్మ, లక్ష్మి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ బామ్మ ఫోన్ తీసుకొని, "బాబు క్షమించు బాబు. చిన్న పిల్లల దగ్గర ఫోన్ ఎక్కువసేపు ఉంచొద్దన్నారు కదా! అందుకే తీసుకున్నాను బాబు. మీకు బాబుకి ఏ జన్మ సంబంధమో బాబు. మీ మాట వినగానే అలా ఏడుపు ఆపేశాడు" అని బామ్మ చెప్తూ ఉంటుంది. "సరే బామ్మ మీకు ఎలాంటి అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి" అని విహారీ చెప్తూ ఉంటే, అలాగే బాబు. కానీ ఇప్పుడు మేము ఆ ఊర్లో ఉండట్లేదు బాబు. మేమిక్కడ వైజాగ్‌కి వచ్చేసామని" బామ్మ చెప్తుంది. "అవునా? అవునా బామ్మగారు" అని విహారీ అంటూ ఉంటాడు. "మరి అక్కడంతా ఓకేనా బామ్మ? అంతా సెట్ అయిందా?" అని అడుగుతూ ఉంటే, అంతా బావున్నాం బాబు. మాకిప్పుడంతా బానే ఉంది ఇక్కడ" అని బామ్మ చెప్తూ ఉంటుంది. "సరే బామ్మ మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా నాకైతే కాల్ చేయండి" అని విహారీ చెప్తూ ఉంటే, "అలాగే బాబు" అని బామ్మ ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా అలా బామ్మ లోపలికి వెళ్ళిపోగానే, "ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది మీ నాన్నతోనే నాన్న. నీకు అర్థమైంది కదా! అందుకే నువ్వు ఏడుపు ఆపేసావు కదా!" అని చాలా మురిసిపోతూ బాబుని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పద్మాక్షి ఉదయం అయిన తర్వాత ఆ డాక్టర్ అసలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. ఒకసారి దాని సంగతేంటో చూసి రావాలి అని అనుకుంటూ కార్‌లో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన పండు పద్మాక్షిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అలా పద్మాక్షి హాస్పిటల్‌కి వెళ్ళిపోయుంటుంది. ఈ పద్మాక్షమ్మ ఎందుకు మళ్ళీ ఇక్కడికే హాస్పిటల్‌కి వచ్చారు? ఒకవేళ ఆ డాక్టర్‌ని చూడ్డానికి వచ్చుంటారా? అసలేం జరుగుతుంది? రహస్యంగా వెళ్లి తెలుసుకుంటాను అనుకుంటూ పద్మాక్షిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు.